ఓ దుర్మార్గుడి పాపం పండింది. అభం శుభమెరుగని ఓ చిన్నారిని ఎత్తుకెళ్లాడు. తన తల్లి పనిచేస్తున్న ప్రాంతంలో ఆడుకుంటున్న ఆ చిన్నారిని తల్లి కొంచెం ఏమరపాటుగా ఉండటంతో దురుద్దేశంతో ఎత్తుకెళ్లాడు. అప్రమత్తమైన ఆ తల్లి పాప కోసం వెతకడం మొదలుపెట్టింది. ఆమెకు చుట్టుపక్కల వారు తోడయ్యారు. అయ్యో, ఇంతసేపు ఇక్కడే ఆడుకున్న పాప ఇంతలో ఏమైందంటూ అందరూ కలిసి వెదకటం మొదలుపెట్టారు. ఆ పాపనెత్తుకెళ్లిన దుర్మార్గుడు అక్కడికి దగ్గరలోనే ఓ రేకుల షెడ్డులో పాపతో సహా నక్కి ఉన్నాడు. వారి కంట్లో తనుపడ్డా పాప చప్పుడు చేసినా వారందరూ కలిసి తనను చంపుతారని పాప నోరు గట్టిగా మూశాడు. ఊపిరాడక ఆ చిన్నారి చనిపోయింది. పాపను వదిలేసి ఆ వ్యక్తి పారిపోయాడు. రేకుల షెడ్డులో పాప కనిపించడంతో హాస్పిటల్కు తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆ పాప చనిపోయిందని డాక్టర్లు డిసైడ్ చేశారు. ఆగ్రహంతో ఆ కాలనీ వాసులందరూ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుణ్ణి పట్టుకున్నారు. ఆ తర్వాత వాణ్ణి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. వాడిని పిస్టల్తో కాల్చి చంపింది అన్నపూర్ణ అనే ఓ మహిళా ఇన్స్పెక్టర్. 5 ఏళ్ల చిన్నారిని అన్యాయంగా చంపిన ఆ దుర్మార్గుడికి తగిన శాస్తి జరిగింది. ఇదంతా కర్ణాటకలో జరిగింది. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు కోసం బెంగళూరు దగ్గరలోని హుబ్బల్లికి వలస వచ్చింది. ఆ పాప నాన్న పెయింటర్గా పనిచేసేవాడు. పాప తల్లి ఇండ్లలో పనిచేస్తూ ఓ బ్యూటీ పార్లర్లో సహాయకురాలిగా పనిచేసేది. ఇళ్లల్లో పనికి వెళుతున్నప్పుడు పాపను తనతో పాటు తీసుకుపోయింది. తనతో పాటు ఉంటూ ఆడుకుంటుంది కదా అనుకుంది. కానీ దుర్మార్గుడి వల్ల పాప ప్రాణాలు పోతాయని అంచనా వేయలేకపోయింది. పాప ప్రాణాలు తీసిన దుర్మార్గుడు నితేష్ కుమార్ బిహార్ రాష్ట్రంలోని పాట్నాకు చెందినవాడు. సీసీ కెమెరాలో నితేష్ కుమార్ పాపనెత్తుకెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో భాగంగా పాట్నా తీసుకువెళ్లారు. మార్గమధ్యంలో ఆగినప్పుడు నితేష్ కుమార్ పోలీసులపై దాడి చేసి తప్పించుకుని పారిపోవటానికి ట్రై చేశాడు. పోలీసులు హెచ్చరిస్తున్నా ఆగలేదు. దీంతో లేడీ ఇన్స్పెక్టర్ అన్నపూర్ణ నిందితుడిపైకి కాల్పులు జరిపింది. ఆ తర్వాత అతన్ని హాస్పిటల్కు తీసుకువెళ్లారు. కానీ అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. నిందితుడు 35 ఏళ్ల నితేష్ కుమార్పై అప్పటికే ఓ పోక్సో కేసు, ఓ హత్య కేసు, ఓ అత్యాచారం కేసు నమోదై ఉన్నాయి. హుబ్బళ్లిలోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరూ నిందితుడి ఎన్కౌంటర్పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి ఎంపీ ప్రహ్లాద్ జోషి విలేకరులతో మాట్లాడుతూ ఇది దురదృష్టకర సంఘటన అన్నారు. నిందితుడు నితేష్ కుమార్ పోలీసులపై దాడి చేశాడు. చనిపోయిన పాప తల్లిదండ్రులు దినసరి కూలీలు. వారికి ప్రభుత్వం పెద్ద మొత్తంలో పరిహారం ఇవ్వాలన్నాడు. ఆ పరిహారంతో వారు మరో బిడ్డను మంచిగా పెంచగలుగుతారు. ఆ అబ్బాయి వికలాంగుడు కాబట్టి మంచి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. For more videos like this, subscribe Big TV channel.